యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థిద్దాం. ప్రజలు రక్షించబడాలని ప్రార్థిద్దాం. వేసవి కాలం తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలకు ఆదరణ కలిగేటట్లుగా ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులను రక్షించండి. వేసవి తాపం నుండి ప్రజలను విడిపించండి. క్షేమము దయచేయండి. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 51వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదుకుచూ ఉండువార్లారా, నా మాట వినండి. లిజన్ టు మీ, యూ హూ పర్స్యూ రైచియస్నెస్, యూ హూ సీక్ ద లార్డ్. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. Look to the rock from which you were hewn, and to the quarry from which you are dug. ఏ గుంట నుండి తవ్వబడితిరో, గుంట అనే పదం క్వారీ అని మాట్లాడాడు. పైన బండ నుండి చెక్కబడితిరో అన్న చోట రాక్ అనే మాట వాడాడు. ఈ వచనం వివరిస్తాను చూడండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండువారలారా, రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, యెహోవాను అనుసరించువారు, యెహోవాను వెదుకుచు ఉండువారు. రెండు, నీతిని అనుసరించేవారు. ధర్మశాస్త్రము నీతిని కలుగచేయనేరదు, ధర్మశాస్త్రము నీతి గలది. నీతిని అనుసరించుట అంటే ఏమిటి? యేసుక్రీస్తును అనుసరించుట. యేసుక్రీస్తును అనుసరించుట అనగా పాత నిబంధనలు ఏమిటంటే విశ్వాసము ఉంచుట. అదవుతుందా? నీతిని అనుసరించుట అనగా దేవుని యందు విశ్వాసం ఉంచుట, దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించుట. అది నీతిని అనుసరించటం. యెహోవాను వెదుకుచూ ఉండువార్లారా, యెహోవాను ఎక్కడ వెతకగలుగుతారు? స్క్రిప్చర్స్. యేసు ప్రభువు చెప్పారు, లేఖనములను మీరు నమ్ముచున్నారు కదూ, ఆ లేఖనములను పరిశీలించండి, అవే నన్ను గురించి సాక్ష్యము ఇస్తాయి. లేఖనాలను నమ్ముతున్నారు కదూ, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. కనుక స్క్రిప్చర్స్లో దేవుడున్నాడు. యెహోవాను వెదుకుచూ ఉండువార్లారా అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్న వారులారా అని అర్థం. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్న వారులారా అని అర్థం. మొదటి సంకీర్తనలో చెప్పాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనగా దానిని వెదుకుచూ ఉన్నవాడు. సర్చింగ్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమును తెలుసుకొనున్నట్లుగా లేఖనములను వెదుకుచూ ఉండువారలారా. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ప్రజల యొక్క స్వభావమై ఉన్నది. దేవునితో సంబంధం కలిగిన వారు రెండు లక్షణాలు కలిగి ఉంటారు. ఒకటి, విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాస సంబంధమైన నీతిని కలిగిన వారు ఉంటారు. రెండవది, వాక్యాన్ని పరిశీలించి
జీవితాన్ని దాని ప్రకారం నడిపించుకునే వారుగా ఉంటారు. అలాంటి వారులారా, నా మాట ఆలకించండి, నా మాట వినండి. 2 విషయాలు ఆలోచించాలి. 1, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించండి, ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించండి. బండ నుండి చెక్కబడుట. ఒక శిల్పం ఉన్నది, ఒక బండ నుండి చెక్కబడుతుంది. శిల్పము చెక్కబడినది. శిల్పము అందంగా ఉంటుంది, బండకు అందం ఉండదు. అంటే మిమ్మును నేను ఒక శిల్పంగా చెక్కాను, మిమ్మును ఒక ఆకృతికి తెచ్చాను, మీకు ఒక స్వరూప స్వభావం ఇచ్చాను. మీరు ఆలోచన చేసుకోండి. నేను చెక్కాను మిమ్మల్ని, మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఒక గుంటలో నుండి తీశాను, మిమ్మల్ని తవ్వాను, ఒక గుంటలో నుండి తవ్వాను. ఆలోచించండి అన్నాడు. ఒక గుంటలో నుండి అనే పదాన్ని క్వారీ అన్నాడు. క్వారీ అంటే బండరాళ్ళు బ్రద్దలు కొట్టి రాళ్లను తీస్తారు, క్వారీలు అంటారు వాటిని. కనుక ఆ బండలో నుంచి, ఆ గుంటలో నుంచి మిమ్మల్ని నేను బయటికి తీశాను అన్నాడు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు చరిత్రను ఈ 2 పదాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి అబ్రహాముతో మొదలుపెట్టాడు. అంటే చరిత్ర. యూదులతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడంటే హీఈస్ టెల్లింగ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ జ్యూస్. యూదుల యొక్క చరిత్రను గురించి మాట్లాడుతున్నాడు. యూదులు చరిత్ర మర్చిపోకూడదు. అది దేవుడు ఇక్కడ సందేశం ఇస్తున్నాడు. ప్రతి విశ్వాసి తన చరిత్ర మర్చిపోకూడదు. ప్రతి విశ్వాసి తన దౌర్భాగ్యతను మర్చిపోకూడదు. ప్రతి విశ్వాసి తన దుర్బలతను మర్చిపోకూడదు. ప్రతి విశ్వాసి తన దయనీయతను మర్చిపోకూడదు. ఎంత దారుణ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు, ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనల్ని ఎలా సిద్ధపరిచాడు, మనల్ని ఏ విధంగా నిర్మాణం చేశాడు, మనల్ని ఏ విధంగా మైమోరుస్తున్నాడు, మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కారణభూతుడైన దేవుణ్ణి విడిచి మనల్ని మనం ఎన్నడూ హెచ్చించుకోకూడదు. అదే ఇక్కడ చెబుతున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంతతి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. ఆలోచించండి అనే పదం 4 సార్లు వరుసగా రాశాడు. 4 సార్లు వరుసగా రాశాడు. లుక్ టు అబ్రహాం, మీ తండ్రి అయిన సంగతి ఆలోచించండి, చూడండి, ఆలోచన చేయండి. అబ్రహాము గురించి ఏం ఆలోచించాలి? శారాను గురించి ఏమని ఆలోచించాలి? శారాలో గొప్పతనం లేదు, అబ్రహాములో ఏ గొప్పతనం లేదు, కానీ అబ్రహామును పిలిచిన దేవుని గురించి ఆలోచించండి. శారాను శక్తిమంతురాలుగా చేసిన, గర్భము ధరించుటకు శక్తిమంతురాలుగా చేసిన ఆ దేవుని గురించి ఆలోచించండి. నా గురించి ఆలోచించడానికి ఏముందండి? ఏమీ లేదు. అయోగ్యత తప్ప ఏమీ లేదు. నిష్ప్రయోజకత్వం తప్ప ఏమీ లేదు. బుద్ధిహీనత తప్ప ఏమీ లేదు. కానీ నా రక్షకుని గురించి ఆలోచించండి. విలియం కేరీ గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన తన సమాధి మీద రాయమని కోరిన మాట, నన్ను గురించి మాట్లాడవద్దు, నా రక్షకుని గురించి మాట్లాడండి. విలియం కేరీ గారు లేకపోతే భారతదేశంలో 40 భాషలలో క్రొత్త నిబంధన వచ్చేది కాదు. కనుక బైబిల్ భారతదేశానికి దొరికిందంటే విలియం కేరీ ట్రాన్స్లేషన్స్, ఆయనే ప్రధానం. శ్రీరాంపూర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన నివసించాడు, కలకత్తా దగ్గర. అదే సెరంపూర్ యూనివర్సిటీగా తర్వాత వృద్ధి చెందింది. ఆయన తర్జుమాలు చేయించాడు. వేరే దేశస్థుడు, భారతదేశానికి వచ్చాడు, ఇక్కడే చనిపోయాడు. ఆయన గురించి ఆలోచించడానికి ఏమి లేదన్నాడు, అంత గొప్ప ఆయన. సోదరుడా, సోదరి, అబ్రహాము గురించి ఆలోచించండి, అబ్రహాము దేవుని గురించి ఆలోచించండి. శారాను గురించి ఆలోచిస్తే ఏముంది? శారాను శక్తిమంతునిగా చేసిన దేవునిలోనే ఉంది. ఆలోచించండి. కనుక మీ చరిత్రలో మిమ్మల్ని పిలిచినప్పుడు మీ గొప్పతనం చేత కాదు, నన్ను బట్టి నేను పిలిచానని మీరు తెలుసుకోవాలి అనే సందేశం ఇస్తున్నాడు. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లుగా చేసి తిని. లుక్ అట్ అబ్రహాం యువర్ ఫాదర్ అండ్ టు సారా హూ bore you, for he was but one when I called him, that I might bless him and multiply him. అనేక మందికి
ఆశీర్వాదంగా చేశాడు. అనేక మందిగా అతన్ని ఆశీర్వదించాడు. పెక్కుమందిగా చేశాడు. పెక్కుమందిగా చేశాడు. అబ్రహామును పిలిచాడు. ఐగుప్తు నుంచి విమోచించే నాటికి 20 లక్షల జనాంగంగా చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అనంతరం యోధా ఆ యొక్క ఐగుప్తులో చెరానంతరం బయటకు వచ్చేటప్పటికి దేవుని నామానికి స్తోత్రం, 20 లక్షల ప్రజలు, 6 లక్షల కాల్బలం, 6 లక్షల పురుషుల కాల్బలం ఉంది. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు లెక్కించకుండా. అర్థం చేసుకోండి, దేవుని గొప్పతనాన్ని మనమెన్నడూ మరువరాదు. యెహోవా సియోనును ఆదరిస్తున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచూ ఉన్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్టు చేస్తున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానము దానిలో వినపడును. సియోను అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుని నిబంధన ప్రజలకు సంకేతం, దేవుని నివాస స్థలం. కనుక దేవుని నివాస స్థలాన్ని మరలా ఏదేను చేస్తున్నాడు. ఏదేను అనేది ఆదికాండం 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏదేను వనములో దేవుడు అన్ని వృక్ష ఫలములను స్వయముగా ఏర్పరిచాడు. ఏది మానవుడు విత్తనం వేసి మొలిపించి వ్యవసాయం చేసి పెంచి ఎరువేసి పెద్ద చేసింది కాదు. ఏదేను వనమున ప్రతి వృక్షం దేవునిచే నాటబడింది, ప్రతిదీ ఫలించేట్టుగా ఉంది, మానవ ప్రమేయం లేకుండా. ఏదేను వంటి వనం చేస్తున్నాడు అన్నప్పుడు మానవుడు సియోను విశ్వాసం జ్ఞాపకం చేస్తుంది. సియోనును విడిచి బబులోనికి వెళ్ళిన ఆ సియోను తిరిగి ఏదేనవుతోంది. బబులోనుకు వెళ్ళిన ఆ ఇజ్రాయేలు లేదా ఆ యూదా వారు తిరిగి ఏదేను వలె ఫలించబోతున్నారు, మళ్ళా వెనక్కి వస్తారు. అర్థమవుతుందా? కనుక యూదులు యెరూషలేము నుండి బబులోనుకు వెళ్ళిన బబులోను నుండి తిరిగి వెనకకు వచ్చి మరలా దేవుని కొరకు ఫలిస్తారు. అనగా మరలా అక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. దేవుడు చెప్పాడు, అది నెరవేరింది కూడాను. ఎడారి భూములు తోటవలే అవుతాయి, అరణ్య స్థలాలు ఏదేనులా అవుతాయి, పాడైన స్థలాలు ఆదరించబడతాయి. ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంతోషగానం దానిలో వినబడుతుంది. బబులోను చెరకు వెళ్ళేటప్పుడు దుఃఖము, కన్నీరు, వేదన. కానీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు సంతోషము, ఆనందము, కృతజ్ఞతాస్తుతి. మేలులను అనుభవించినప్పుడు కృతజ్ఞతలు చెల్లించడం ఇశ్రాయేలీయులకు వాడుక. దేవుడిచ్చినటువంటి విడుదలను ఆస్వాదించినటువంటి యూదులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంగీత గానము చేశారు. యెషయా చెప్పాడు, అదేవిధంగా వాళ్ళు బబులోనికి వెళ్ళారు. యెషయా చెప్పిన రీతిగానే బబులో నుండి వెనక్కి వచ్చారు. ఈ వచనం నెరవేరిపోయింది. 4వ వచనం, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనులకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి నా సమీపంగా ఉంది, నేను కలుగుజేయు రక్షణ బయలుదేరుతూ ఉన్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయించుదురు. బాహువు అంటే శరీరములో జబ్బ భాగము, దక్షిణ హస్త భాగము. అది యేసుక్రీస్తును సూచిస్తుంది. దేవుని బాహువు అన్నప్పుడు యేసుక్రీస్తు. దేవుని బాహువు తట్టు ప్రజలు చూసి ఆశ్రయిస్తారు. అంటే నూతన నిబంధన సంఘం యేసుక్రీస్తును ఆశ్రయిస్తారు, యేసుక్రీస్తునందు ఆశ్రయం ఉంచుతారు. ఆయన జనులకు తీర్పు తీరుస్తాడు. ఇదంతా కూడా లేఖనమే. ఆయన రక్షణ బయలుదేరుతుంది. రక్షణ యేసుక్రీస్తే బయలుదేరుతున్నది. 600 సంవత్సరాల తర్వాత భూమి మీదకి నరావతారిగా వస్తున్నాడు. నా నీతి సమీపంగా ఉంది, నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉంది. నా నీతి అన్నాడు. ధర్మశాస్త్ర నీతి కాదు, విశ్వాస సంబంధమైన నీతి. యేసు నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చుటకు దేవుని సంకల్పం ఉన్నదే, అది సమీపంగా ఉంది. దాని కొరకు ఎదురు చూడమన్నాడు. ఆకాశం వైపు చూడండి, క్రింద భూమిని చూడండి. అంతరిక్షం పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వల్లే పాతికిలిపోవును, అందరి నివాసులు చనిపోతారు. నా రక్షణ నిత్యముండును,
నా నీతి కొట్టివేయబడదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోని మాటలు ఇక్కడ చెబుతున్నాడు. ప్రభువారి లోకానికి రెండవ రాకడలో వచ్చిన తరువాత, 1000 ఏండ్ల పరిపాలన పూర్తయిన తరువాత, తీర్పు పూర్తయిపోయిన తరువాత, ఆయన సకలమైనటువంటి సృష్టిని నాశనం చేస్తున్నప్పుడు భూమి వస్త్రం వలె పాతగిలిపోతుంది. నూతన భూమి రాబోతోంది. ఈ భూమి నాశనం కాబోతోంది. ఆకాశం అంతర్ధానం అయిపోతుంది. ఆకాశం అంతర్ధానం అయిపోతుంది. నూతన ఆకాశం రాబోతోంది. నూతన భూమి రావాలి, నూతన ఆకాశం రావాలనగా పాత భూమి పోవాలి, కనిపిస్తున్న ఆకాశం అంతర్ధానం కావాలి. ఆకాశము ఉత్తరీయము వలె మడిచివేయబడును, వస్త్రాన్ని మడిచినట్టుగా మడిచేస్తాడన్నాడు. అంటే కనబడకుండా పోతుంది, తీసివేయబడుతుంది. ప్రవచనాలు సపోర్ట్ చేస్తున్నాయి డాక్ట్రిన్స్ను. నా నీతి అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జిల్లారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు బీ యాటిట్యూడ్స్ అంటారు, బీ యాటిట్యూడ్స్ ఆఫ్ ద క్రిస్టియన్. ఒక విధంగా క్రైస్తవునికి అది కాన్స్టిట్యూషన్ లాంటిది. ఆ యొక్క ప్రసంగంలో ఆయన చెబుతూ, జనులు మిమ్ములను నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు భయపడకండి, మీ ఫలము పరలోకమందు అధికమగునన్నాడు. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. నీతిని అనుసరించు వారులారా విశ్వాసులారా నా మాట వినండి, నా బోధన హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి. ఎవరి బోధ ఇది? యేసు బోధ. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రారంభించాడు. అక్కడ దీవెనలు చెబుతూ వచ్చాడు. బోధన మనసు ఉంచుకున్న వాళ్ళు ఆలోచించండి. బోధను అప్పటికే ఆయన బోధించడం ప్రారంభించాడు. 5వ అధ్యాయం ప్రారంభోచనంలో యేసు ప్రారంభించెను కనుక ఆ దీవెనలో చెబుతూ వచ్చాడు, జనులు హింసించి, నిందించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. మనుషులు పెట్టే నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు చెందకండి. మనుషులు నిందలు వేస్తారు, మనుషులు దూషణ మాటలు పలుకుతారు, భయపడద్దు అన్నాడు. దేవుని పిల్లలకు ఇస్తున్న అభయహస్తం ఏంటంటే భయపడద్దు. మనుషులకు అసలు భయపడద్దు. మనిషి ఏ పాటివాడు? కేవలం శరీరాన్ని మాత్రమే శిక్షించగలిగిన మానవునికి భయపడవద్దు, ఆత్మను శరీరమును కూడా శిక్షించి అగ్నిగుండములో వేయగలిగిన వారికి భయపడండి అన్నాడు. కనుక మానవుడే పాటివాడు, నరుడే పాటివాడు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి వాడు. చరిత్రలో ఎంతమంది గొప్ప గొప్ప చక్రవర్తులు రాలేదు, ఎంతమంది మోనార్కులు రాలేదు, ఎంతమంది నియంతలు రాలేదు, ఉన్నారా ఇప్పుడు? కనుక మానవులకు భయపడవద్దన్నాడు. పౌలుతో మాట్లాడుతూ భయపడక ప్రకటించు, ఈ పట్టణంలో నాకు చాలా జనం ఉందన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు భయపడద్దంటున్నాడు. విశ్వాసులు భయపడటానికి వీలు లేదు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. యెహోవా బాహువు లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొమ్ము, పూర్వకాలముల్లోను పురాతన తరముల్లోనూ లేచినట్టు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే కదా. రాహాబు అనేది ఈజిప్టును జ్ఞాపకం చేస్తోంది. మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అది కూడా ఐగుప్తును జ్ఞాపకం చేస్తోంది. అగాధ జలముల సముద్రం ఇంకిపోనట్లు చేసావు కదా, ఇది కూడా ఐగుప్తు నుండి వెలుపటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలు చేసిందని జ్ఞాపకం చేస్తుంది. విమోచించబడిన వారు దాటిపోయినట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఇది, అనుభవం ఇది. దేవుడే కదా. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వస్తారు. నిత్య సంతోషం వారి తల్ల మీద ఉంటుంది. వారు సంతోషానందం గలవారు అవుతారు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి. యెషయా ప్రవచనాలు ఇస్తున్నప్పుడు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. యోధా ప్రాంతంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. వారికి నిరీక్షణ పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యెహోవా విమోచించిన వారు అంటే పాపక్షమాపణ పొందినవారు, విడుదల పొందినవారు స్తుతితో సియోనుకు తిరిగి వస్తారు. సంతోషం వారి తల్ల మీద ఉంటుంది, సంతోషం వారి ముఖం మీద ఉంటుంది. దుఃఖం నిట్టూర్పు తొలగిపోతాయి. రక్షణ యొక్క సందేశం ఇదే కదా. మానవుడు దుఃఖంతో నిండాడు పాపం వల్ల, హృదయమంత వేదంతో నిండింది దురాశ వల్ల.
ఇవి తొలగించినప్పుడు, దేవుడు తొలగించినప్పుడు ఆత్మయందలి ఆనందం జనిస్తుంది, రక్షణానందం అతనికి కలుగుతుంది. 12వ వచనం, నేనే మిమ్మును ఓదార్చువాడను. పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఇది. ఓదార్చుట పరిశుద్ధాత్మని కార్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం మరియు 16వ అధ్యాయంలో ప్రభు చాలా తేటగా చెప్పాడు, ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తానన్నాడు. నేనే ఓదార్చువాడను అనగా పరిశుద్ధాత్ముడు నేనే అని చెబుతున్నాడు. చనిపోవు నరునికి, తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడతావు? ఆది సంఘము మొదటి శతాబ్దంలో ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది యూదులు హతసాక్షులైపోయారు, చంపబడ్డారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు, రంపముల చేత కోయబడ్డారు, అగ్ని చేత దహించబడ్డారు, సింహాలకు పారవేయబడ్డారు. అయినప్పటికీ వారు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. దే డోంట్ వాంట్ టు రిలీజ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. దే వాంట్ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్. సువార్త కొరకు ప్రాణం పెట్టడానికి వెళ్ళారు, ఎందుకంటే వారు ప్రభువును అంగీకరించిన వారు. బాధపడువాడు నాశనము చేటుకు సిద్ధపడినప్పుడు, బాధ పెట్టేవాడు నాశనము చేటుకు సిద్ధపడినప్పుడు వారు క్రోధాన్ని బట్టి నిత్యం భయపడుతూ ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా? బాధ పెట్టేవాను క్రోధమేమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడు నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు ఆల్రెడీ భూమి ఆకాశములకు పునాదులు వేశాడు కదా, స్థాపించాడు కదా. మరలా అంటున్నాడు ఏంటి? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. మరలా నేను సృష్టిని చేస్తాను, అందులో నిన్ను ఉంచుతాను అంటున్నాడు. యెరూషలేమా లెమ్ము, లెమ్ము, యెహోవా క్రోధపాత్ర ఆయన చేతిలో నుండి పుచ్చుకుని త్రాగినదానా, తూలి పడచేయు పాత్రలోనిదంతటిని తాగినదానా నిలువుము. ఇది 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని సూచిస్తున్న వాక్యము. యెరూషలేముకు చెబుతున్నాడు, క్రోధ పాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగినదానా. యెరూషలేమా, ఇశ్రాయేలీయులు చరిత్ర మనం తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించలే. ఇంకా మెస్సియా వస్తాడని ఇప్పటికీ తలబాదుకుంటున్నారు. ఏడ్పు గోడ ఉన్నది, వీపింగ్ వాల్, అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు ఇప్పటికీ కూడాను. యెహోవా దేవా మాకు మెస్సియాను పంపిస్తానో పంపించని. యేసుక్రీస్తు మెస్సియా అని వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి సంఘం ఆరోహణం అవుతుంది ఆయన ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు. 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు ఉంటాయి. ఆ మహాశ్రమల కాలం అంత్యక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. యూదులతో అతడు శాంతి ఒప్పందం చేసుకుంటాడు. 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు శాంతి నటన చేస్తాడు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత దేవాలయంలో అపవిత్రమైనది నుంచోబెడతాడు. అప్పుడు వారికి అర్థమవుతుంది. ఫేక్ రిజరెక్షన్ తీసుకొస్తాడు. ఈయనే మెస్సియా అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు నమ్ముతారు. అపవిత్రమైనది మందిరంలో ఎప్పుడైతే అటు నిలిపాడో ఇక వాళ్ళు ఇతడు మెస్సియా కాదని తెలుసుకొని యేసే మెస్సియా అని గ్రహించి వారి తప్పిదాన్ని వారు గ్రహించి కొండలకు పారిపోతారు. వారు చాలా శ్రమలు అనుభవిస్తారు, బాధలు అనుభవిస్తారు. 7 పాత్రలు, 7 బోరలు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి. పాత్రలు కుమ్మరిస్తూ ఉంటాడు కనుక 7 గుర్రములు, ఒక్కొక్క గుర్రం వస్తోంది. ఇవన్నీ కూడా శ్రమలను సూచిస్తున్నాయి. యెహోవా క్రోధ పాత్ర అంటే 7 ఏండ్ల శ్రమల కాలం, దానిని త్రాగినదానా అన్నాడు. అంటే కంప్లీట్ చేశారు. ఇశ్రాయేలీయులు దేవుని ఉగ్రతా పాత్రను త్రాగి కంప్లీట్ చేస్తున్నారు. 18వ వచనం, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలిగిన వాడెవడును లేకపోయాను. ఆమె కనిన కుమారులు అంటే యూదులు. యూదులలో యూదులకు
మార్గం చూపించేటువంటి వారు ఎవరు లేకపోయారు. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేపట్టుకున్నవాడు లేకపోయాడు. ఈ 2 అపాయాలు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? పాడు చేయు నాశనము, కరువు ఖడ్గము నీకు ప్రాప్తించును. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లిపోయి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుబడినట్లుగా వీధులన్నిటి చివరిలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండి ఉన్నారు. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తం వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఇదిగో తూలి పడజేయు పాత్ర, నా క్రోధ పాత్ర నీ చేతుల నుండి తీసివేశాను. నీ వెకను దానిలో నుండి తాగవు. నీకు రావలసిన శిక్షను నేను ఇచ్చేశాను. ఇక నీకు ఏ శిక్ష ఇవ్వను. యూదులకు విడుదలను దేవుడు ప్రకటించిన విధానం చెబుతున్నాడు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెడతాను. మేము దాటిపోవునట్టు కిందకి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలను దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఏ యాంటీ క్రైస్ట్ అయితే యూదులను మోసనం చేసి నాశనం చేయాలని క్రోధ పాత్రను కుమరించాడో, వారి మీద ఉగ్రత వచ్చేట్టు చేశాడో, అతడే నాశనం కాబోతున్నాడు. లోక అన్యజనులందరికీ దేవుడు తీర్పు తీర్చి అగ్నిగుండాన్ని పారవేస్తాడు. అక్కడితో ముగిసిపోతుంది ఈ భూమి మీద మానవుల యొక్క జీవితాలు. కనుక ఇదంతా కూడా భవిష్యత్తు గూర్చినటువంటి అద్భుతమైనటువంటి వివరాలు బైబిల్ గ్రంథం చెబుతుంది. నేటి వాక్య ధ్యానమునకు సహకారి ఎవరు లేరు, ఎపిసోడ్ సహకారులు కావాలి. యెషయా గ్రంథం చాలా లోతైన గ్రంథం. దివ్యమైనటువంటి ప్రవచనాత్మక విషయాలు, సువార్తను సపోర్ట్ చేస్తూ అనేకమైనటువంటి అంశాలు ముందస్తుగా ప్రస్తావనకు వచ్చాయి. క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి సమస్తమైన భవిష్యత్ కార్యక్రమాలకు ఇందలి ప్రవచనాల ఆధారాలు కనిపిస్తున్నాయి. కనుక ఎపిసోడ్ సహకారాలు ముందుకు రండి. ఇంకా వివరంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యూదుల చరిత్ర లేఖనాలను మా జ్ఞాపకం చేస్తుంది ప్రభు. జరగబోవు లేఖనాల విషయం, జరగబోవు ప్రవచనాల విషయం మీరిచ్చిన నిశ్చయితను జ్ఞాపకం చేస్తోంది. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని బలపరుస్తున్నారు ప్రభు, మీకు స్తోత్రాలు. మీరు ఏదైతే చెప్పారో అది పాత నిబంధనలో కనిపిస్తోంది నాయన, మీకు కృతజ్ఞతలు. వాక్యం వింటున్న వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షకుడైన నీ యందు విశ్వాసం ఉంచి మీరు ఉచితంగా ఇచ్చేటువంటి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా చేయబడి నీ శిష్యులుగా వృద్ధి చెందుటకు సహాయం చేయండి. నీ సాక్షులుగా ఉండుటకు మాకందరికీ నేర్పండి. అంచె దినాల్లో ఉన్నాం ప్రభు. లోకం చాలా తేటగా కనిపిస్తోంది. ముగింపుకు సమీపానికి వచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షింపనేరకుండానట్లు మీ హస్తం కురచకాలేదు ప్రభు. మీ చేతులు చాచే ఉన్నాయి. మీ హస్తాన్ని అందుకోవటానికి మానవులందరికీ సహాయం చేయండి. అట్టి కృపనిమ్మని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.